సుందరాకాండ 28వ సర్గ. నిన్నటి సర్గలో త్రిజట రాక్షస స్త్రీలందరినీ కూడా తిడుతూ తనకొచ్చిన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి సీతాదేవి కాళ్ళ మీద పడమని చెప్తుంది. అది అలా జరుగుతూ ఉంటే ఇక్కడ సీతాదేవి మాత్రం తన దురదృష్టానికి పొగిలి పొగిలి ఏడుస్తూ ఉంటుంది. ఒక పక్కన త్రిజట అలాగా సీతాదేవికి కలగబోయే శుభపరిణామాల గురించి చెప్తుంటే ఇక్కడ సీతాదేవి మాత్రం తనకు కలిగిన నష్టం గురించి, తనకు జరిగిన ఈ సంఘటన గురించి ఎంతో విచారిస్తూ తనలో తనే అనుకుంటుంది. ఇంకా నాకు 2 నెలలు గడువు ఇచ్చాడు. ఒక దొంగకి మర్నాడే జైలు శిక్ష పడితే ముందు రోజు రాత్రి ఎలా నిద్రపోడో ఈ 2 నెలలు నేను అలా నిద్రపోకుండా గడపవలసిందే. అంతేకాకుండా దురదృష్టవంతురాలైన నా జాడ నా పతికి తెలియలేదు. నిజంగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణం సంభవించకపోవడం ఎంత దురదృష్టం అని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రాక్షసుడికి మనసు ఇవ్వటం, అతనికి లొంగిపోవడం అనేది కళ్ళ. కాబట్టి అతడు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి తినేస్తాడు. ఇంత ఘోరమైన మరణాన్ని నేను ఎదుర్కోవాల్సి ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరినని ఏం లాభం, ఇదంతా నేను చేసిన తప్పే. ఆ రోజు నేను విధివశాన ఆ లేడీని చూసి ముచ్చటపడ్డము, దాన్ని తీసుకురమ్మని నా పతిని పంపడము, ఇవన్నీ కూడా నేను చేసిన తప్పులే. అలా అని లక్ష్మణుడిని కూడా నేను ఊరుకున్నానా, అతడిని కూడా నేను వెళ్ళమని చెప్పాను. కాబట్టి నాకు ఈ పరిస్థితి కలగడానికి కారణం నేనే అని చెప్పేసి ఆవిడకావిడే నిందించుకుంటుంది. ఈ పాటికి నా రాముడు ఎక్కడో సుఖంగా ఉండే ఉంటాడు. తన అరణ్యవాసాన్ని ముగించేసుకుని అయోధ్యకి వెళ్ళిపోయి అందమైన విశాల నేత్రాలున్న ఆడవాళ్ళని వివాహమాడి రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ఈ దురదృష్టము అంతా నా వల్లే జరిగింది. అందుకని నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవించాలి. నా రాముడు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని అభ్యుదయంగా పాలించాలి అని చెప్పేసి అతన్ని అనుకుంటోంది. ఇంత బాధపడుతూ కూడా ఆవిడ రాముడి సుఖాన్ని, రాముడి అభ్యుదయాన్ని కోరుకుంటూ విలపిస్తూనే ఉంది. ఇంకా ఇలాంటి జీవితం నేను బ్రతకడం కన్నా మరణించడమే మేలు. కానీ నాకు ఇప్పుడు మరణించాలంటే దారి ఎలాగా తోచట్లేదు. ఇంత విషం తాగి చచ్చిపోదామంటే నాకు విషం ఎవరిస్తారు అని చెప్పేసి ఆవిడ తన దురదృష్టానికి చాలా తనే బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఆవిడ మెల్లగా ఈ సింసుపా వృక్షం దగ్గరికి వస్తుంది. వచ్చి ఇంకా నాకు ఏ ఆయుధము దొరకదు, ఏ విషము దొరకదు మరణించడానికి. కాబట్టి ఆ రాక్షసుడి చేతిలో ముక్కలే చచ్చిపోయే కన్నా నేనే మరణిస్తే అయిపోతుంది అని చెప్పేసి, నేనే ఆత్మత్యాగం చేస్తే నయమని చెప్పేసి ఆవిడ పెద్ద జడను తీసి ఆవిడ మెడ చుట్టుకుని ఆ వృక్షం యొక్క చెయ్య పట్టుకుని ప్రాణం విడవబోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆవిడకి అన్ని శుభశకునాలు ఎదురవుతాయి. అలాంటి శకునాలు ఎదురుమైన ప్రతిసారి సీతాదేవికి మేలే కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.